హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో గోధుమ పిండితో బెల్లం గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకొని దాంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని దీంట్లోనే ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ముందుగా ఉండలు లేకుండా మంచిగా ఆయిల్ ఉప్పు పట్టేలాగా పిండి కలుపుకోవాలండి. దీంట్లో ఆయిల్ కూడా మామూలుదే వేసుకుంటున్నానండి, వేడి చేసిన ఆయిల్ ఏం కాదు. ఉప్పు కూడా స్వీట్ అయినప్పటికీ కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలండి. అలా ఉండలు లేకుండా చక్కగా పిండికి అంతటా పట్టేలాగా ఆయిల్ వేసుకున్నాక కలుపుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట. దీంట్లో మైదా కానీ షుగర్ కానీ వాడట్లేదు కాబట్టి చాలా హెల్దీ అండి. పిల్లలకు కూడా స్నాక్ ఐటెం లాగా ఇచ్చేయచ్చు అన్నమాట. వాటర్ ఒక్కసారి వేసుకోవద్దండి, జోరైపోతుంది. కొద్దిగా వేసుకుంటూ మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా కలుపుకొని దీన్ని ఇప్పుడు చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చిన్న బాల్స్ ఎందుకంటే మనం గవ్వల పీట మీద ఒత్తుకోవడానికి వీలుగా ఉంటుందని ముందుగా చిన్న బాల్స్ అయితే రెడీ చేసుకొని ఇప్పుడు వీటిని ఈజీగా గవ్వల చెక్క మీద ఈజీగా ఒత్తేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు గవ్వల చెక్క మీద బొటన వేలుతోటి ముందుకు ప్రెస్ చేసి ముందుకు జరపటమేనండి. బొటన వేలుతో ప్రెస్ చేసి ముందుకు జరపటం అంతే అండి. గవ్వ రెడీ కావటానికి అలా ప్రాసెస్ అన్నమాట. అది గవ్వల చెక్క మీద డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ అయితే పెట్టేసుకుందాము. ఈలోపు గవ్వలన్నీ అలా ఒత్తేసుకొని రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు దీంట్లో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాము. పెద్ద కళాయి అయితే అన్నీ ఒక్కసారి వేసేసుకోవచ్చండి. నేను చిన్న కళాయి పెట్టుకున్నాను కాబట్టి 2 విడతలుగా వేసుకుంటున్నాను. ఇవి మంచిగా వేగాలండి. లో టు మీడియం ఫ్లేమ్ మార్చుకుంటూ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ అయితే పెట్టకూడదండి, మాడిపోతాయి, లోపల ఉడకవన్నమాట. అదే లో టు మీడియం పెట్టుకుంటే లోపల దాకా ఉడికి బాగుంటుందన్నమాట. క్రంచీగా అవుతాయి, వేగుతాయి, చక్కగా వేగుతాయి అన్నమాట. ఇలా ఇవి వేగిపోయాక వీటిని ఒక గిన్నెలోకి పక్కకి తీసేసుకొని మిగిలినవి ఉన్నాయి కదండి, వాటిని కూడా సేమ్ ఇలాగే వేయించేసుకోవాలి. మిగిలిన వాటి కూడా అలాగే వేయించేసుకుందాం. వీటన్నిటిని వేగాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అన్నిటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత వీటికి పాకం పట్టేసుకుందామండి. 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పున్నర వరకు బెల్లం తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని తీగ పాకం రానివ్వాలండి. తీగపాకం వచ్చాక దీంట్లో కొద్దిగా యాలకుల పొడి వేసేసుకొని ఈ బెల్లం పాకాన్ని మన గవ్వల్లో వేసేసుకుంటే ఎంతో టేస్టీ జ్యూసీ గవ్వలు రెడీ అండి. ఇప్పుడు పైకి కిందకి పాకం పట్టేలాగా కలుపుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.